ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం కల్కి 2898 AD పై భారీ అంచనాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీ బ్యానర్ లో దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. హీరోయిన్లుగా దీపికా పదుకొని, దిశా పటాని నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్. ముందుగా బుజ్జి అనే కార్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి భారీ ఈవెంట్ ను నిర్వహించారు. బుజ్జి కార్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో ప్రత్యేకమని మేకర్స్ తెలిపారు. అయితే ఈ ఈవెంట్ కి అమితాబ్, కమల్ తో పాటు దిశా పటాని కూడా అటెండ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎవ్వరూ రాలేదు. దీపికా పదుకొని కూడా రాలేదు. అయితే దీపిక రాకపోవడానికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారు. ఈ ఈవెంట్ కే కాదు, కల్కి ప్రమోషన్స్ కి రానని దీపిక చెప్పినట్లుగా సమాచారం. సరే, ఈవెంట్ ప్రమోషన్స్ కి రాకపోయినా కనీసం సోషల్ మీడియాలో కల్కి గురించి చిన్న పోస్ట్ కూడా పెట్టడం లేదని అంటున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దీపిక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అసలు దీపిక ఇప్పటి వరకు కల్కి గురించి తన ఇన్స్టాగ్రామ్ లో కేవలం 2 పోస్టులు మాత్రమే పెట్టింది. అది కూడా ఒకటి కల్కి మూవీ మొదలైనప్పుడు, రెండోది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే. కొందరు మాత్రం ఈ విషయాన్ని మరోలా చూస్తున్నారు. కల్కి మేకర్స్ తో ఏదైనా విభేదాలు వచ్చాయా అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ అక్కడుంది ప్రభాస్. బుజ్జి ఈవెంట్ లాగా మరో ఈవెంట్ చేసి దానికి జస్ట్ ప్రభాస్ అలా వచ్చిపోతే చాలు, కల్కి ప్రమోషన్స్ పీక్స్ కి వెళ్ళిపోతాయి. అసలు సలార్ సినిమాకు ఎలాంటి ఈవెంట్స్ చేయకుండానే 180 కోట్ల వరకు ఓపెనింగ్స్ రాబట్టాడు. కాబట్టి కల్కి ప్రమోషన్స్ కు ప్రభాస్ ఒక్కడుంటే చాలు.